నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజే మాణిక్యరావు 100వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఘన నివాళి అర్పించారు. మాణిక్యరావు అధ్యాపకులకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. 2 పర్యాయాలు అధ్యాపకుల తరపున ఎమ్మెల్సీగా పలు ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఇంకా ఆయన గుర్తుపెట్టుకొని ఆయనతో పాటు ఆయన ఆలోచనతో పాటు నడుస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంజే మాణిక్యరావు గారు మేము 74లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాం మేము 74లో. అప్పుడు ఎంజే మాణిక్యరావు గారు, సి జగన్నాథం గారు, సిజే కాంతారావు గారు లాయర్ గారు, ఇక్కడ లోదరన్ ఎల్ఎం స్కూల్ లోదర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి స్నేహితులాగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. సిపిఐలో మేమందరం కూడా ఏఎస్ఎఫ్లో పనిచేసేవాళ్ళం. ఒక మంచి స్వరద్రూపి, చక్కటి అలంకారంతో, ఒక చక్కటి ఆకారంతో ఎవరినైనా ఆకర్షించుకునే వ్యక్తి ఎంజే మాణిక్యరావు గారు. ఎప్పుడు కూడా మంచి అలంకరణతోటి, ఆకారంతో ఎప్పుడు టక్ చేసుకొని ఎవరు చూసినా కానీ టీచర్స్ ఆయన ఒక రోల్ మోడల్ లాగా అనుకుంటారు. విద్యార్థులు అంతే అనుకుంటారు, యాజమాన్యం అంతే అనుకుంటుంది. మరి మన ఆంధ్ర మొత్తం కూడా టీచర్స్ అందరూ కూడా ఆయన ఎమ్మటి నడుస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మీకు చాలాసార్లు చెప్పాను, ఉపాధ్యాయులు అంటే ఎవరంటే ఉద్యమకారులు. అటువంటి ఉపాధ్యాయులు ఉద్యమకారులు ఎందుకు చెప్పారంటే ఎంజే మాణిక్యరావు గారు, సి జగన్నాథం గారు, జయరావు గారు, లోదర్ గారు, ఈ విధంగా ఎంతోమంది టీచర్లు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు చేశారు. మరి టీచర్లందరూ కూడా ఆక్టా తరపున ఆయన వెనక నడిచారు. మరి అటువంటి ఆయన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ వర్ధంతి చేస్తారంటే చాలా సంతోషం వేసింది. ఎంజే మాణిక్యరావు గారి 100 సంవత్సరాలు మరి ఆయనకి బర్త్డే పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకటి, ఇవాళ ఆయన వర్ధంతి కూడా. అంటే మే 23 ఎప్పుడో వారు జన్మించారు. మరి ఆ సందర్భంగా మన ఆక్టా సభ్యులందరూ కూడా మరి ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క ఊరిలో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆయనకి స్మరించుకోవటం, ఆయన చేసిన మరి వారికి ఆక్టా తరపున ఈ ఎయిడెడ్ లెక్చర్స్కి ఎంతో సహాయ సహకారాలు చేశారు. ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళని ఎయిడెడ్ కాలేజీలో గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేటట్టుగా మరి వాళ్ళు ఎప్పుడు ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ అన్ఎయిడెడ్ లెక్చరర్స్ వారు బాగోగులు నిరంతరం మరి కృషి చేశారు. మరి ఆయన 74 నుంచి 85 వరకు మరి 86 వరకు 2 సార్లు మరి ఎమ్మెల్సీ కూడా ఉపాధ్యాయుల తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి మరి ఎన్నో ప్రభుత్వంతో పోరాడి చట్టాలు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి అందరికి కూడా ఎంతో హెల్ప్ చేసినందుకు వారందరూ కూడా ఈ రోజుకి కూడా ఆయన 17 సంవత్సరాలు చనిపోయినా కూడా మరి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి వారి వ్యక్తిత్వం కానీ, వారి స్నేహభావం కానీ, వారి ఆలోచన విధానం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మాణిక్యరావు గారు చనిపోయి నేటికి 17 సంవత్సరాలు అయింది. ఈ కార్యక్రమం చేపడుతున్నారు అంటే అధ్యాపకులందరూ ఆయన ఎంతో సహాయం చేయబట్టే ఇవన్నీ చనిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడే మోహన్ రావు గారు చెప్పారు, మాకు అంతకుముందు 7 శాలరీస్ అన్నీ కాలేజీ అకౌంట్లో పడేయండి. ఆయన వచ్చిన తర్వాతనే ఆయన బాగా కష్టపడి తిరిగి అన్ని పనులు చేసి అకౌంట్లో పడేటట్టు చేశారు కూడా. అందువల్ల ఆయన మేము మర్చిపోకూడదండి. ఇప్పుడు దాకా పరిస్థితి వేరు, అకౌంట్ మాగలో పడుతున్నాయి. మరి ఆయన మాణిక్యరావు గారు ఎమ్మెల్సీ అయినా కూడా నర్సరావుపేటలో 2005లో మన కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను ప్రెసిడెంట్ కాదు, నాన్నగారు కాశీరామారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆయన ఎమ్మెల్సీ అయినా సాదాసీదాగానే ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. మరి ఆయన అధ్యాపకులుగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగి 7 కళాశాలల కోసం, అధ్యాపకుల కోసం చాలా జీవితం అంతా ఆయన అంకితం చేశారు.